హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఎన్సీసీ నుంచి కట్ ఆఫ్ రెడ్యూస్ అయినట్టు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. వాటికి సంబంధించి అఫీషియల్ నోటీస్ వచ్చింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్స్, ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ పర్సెంటైల్ ఏంటి, అండ్ ఓన్లీ కట్ ఆఫ్ పర్సెంటైల్ తగ్గిన వాళ్ళకే గుడ్ న్యూసా, లేకపోతే మిగతా వాళ్ళకు ఉంటుందా, రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇప్పటివరకు క్వాలిఫై అవ్వలేదో, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని లైక్ చేయండి, మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతుంది అనేది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే 7893947288 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడ మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రోజు అఫీషియల్గా వచ్చిన నోటీసు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నుంచి వచ్చింది. అర్జెంట్ అటెన్షన్ కాలేజెస్, ఓకేనా. మనకి ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. ఈ నోటీస్లో మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కట్ ఆఫ్ 2024 నీట్ పీజీకి సంబంధించి అంటే రిడ్యూస్ చేస్తూ అఫీషియల్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 15% రిడ్యూస్ చేశారు, ఓకేనా. 15% కనుక మీకు వచ్చిండి అంతకన్నా ఎబో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 0% చేయలేదు, ఓకేనా. 0% అని లాస్ట్ ఇయర్ ఉన్నట్టు చాలా మంది 0% చేస్తారు అనుకున్నారు. 0% చేయలేదు. మనకు 15%, ఓకేనా. 15% అంతకన్నా ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్. కన్వర్ కోటాకి వెళ్తారా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారా, డీమ్డ్కి వెళ్తారా, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ కోటాకి వెళ్తారా, ఎన్ఆర్ఐ కోటాకి వెళ్తారా అనేది మీ ఇష్టం. మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏదైనా ఎన్ఆర్ఐ సీట్ అనేది ఒకవేళ ప్రైస్ తక్కువగా రావాలనుకున్నా కూడా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించి కూడా మేము గైడ్ చేస్తాము. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 48%, ఓకేనా. 10% వచ్చి ఉన్నట్లయితే మీరు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అనేది అవుతారనమాట, ఓకే. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు 15% ఎబో ఉన్న క్యాండిడేట్స్ అండ్ 10% ఎబో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా కోటా ఎంసీసీ, ఓకేనా, ఎంసీసీ రౌండ్ 3కి రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. దాంతో పాటు ఎవరైతే ఇప్పటి వరకు కట్ ఆఫ్ రెడ్యూస్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ సార్ మాకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మేము తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, లేదు వేరే స్టేట్ లో కూడా మేము మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అది మాకు మళ్ళీ ఓపెన్ అవుతుందని చాలా మంది అడిగారు కదా, ఆ రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అవుతాయి, ఓకేనా. ఆ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా ఓపెన్ అవుతాయి. ఎలా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2కు సంబంధించి ఏపీలో అయిపోయింది, ఓకేనా. ఏపీలో అయిపోయింది కాబట్టి రౌండ్ 3 కన్నా ముందే ఏపీలో రిజిస్ట్రేషన్ అనేవి మళ్ళీ ఓపెన్ చేస్తారు. కన్వర్ కోటా, మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి, సర్వీస్, నాన్ సర్వీస్ కి సంబంధించి రెండు ఓపెన్ చేస్తారు. తెలంగాణలో రౌండ్ 1 అనేది జరుగుతుంది. ఈ తెలంగాణలో జరిగే ఈ రౌండ్ 1 అనేది, ఓకేనా, రౌండ్ 1 అనేది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 మీద డిపెండ్ అయ్యి రౌండ్ 2కు తెలంగాణలో మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 ఇంకా లేట్ అవుతుంటే రౌండ్ 3 చేసిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ అఫీషియల్ గా నోటిఫికేషన్ ఇస్తారు. ఎవరైతే చేయని వాళ్ళు చేసుకోవచ్చు. ఆల్రెడీ కట్ ఆఫ్ రెడ్యూస్ అయిన క్యాండిడేట్స్ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది మిస్టేక్ చేయకండి. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కానీ లేకపోతే కౌన్సిలింగ్ లో కానీ మేము హెల్ప్ చేస్తాము. మెంటర్షిప్ లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ మెంటర్షిప్ లో ఉన్న క్యాండిడేట్స్ ఉంటే మన ఛానల్ మీకు హెల్ప్ అవుతుందా లేదా, మెంటర్షిప్ హెల్ప్ అవుతుందా ఒక కామెంట్ ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.